సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యంతో సింగరేణి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినప్పుడు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సింగరేణి హాస్పిటల్ కు వెళ్లినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్మిక కుటుంబాల ద్వారా సిఐటియు దృష్టికి తీసుకువచ్చినందున ఇట్టి సమస్యల పరిష్కరించుట కొరకై తమరికి తెలియజేస్తున్నామన్నారు నాయకులు. డిస్పెన్సరీలలో రక్త పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచాలి. బీపీ, షుగర్ అని పిఎంఈ కార్మికులను ఫిట్ ఇవ్వకుండా ఆపరాదు. పెరిగిన ధరలకు అనుగుణంగా నీమ్స్ టరిఫ్ రేట్లు పెంచాలి. కార్మికులకు అక్రమ మెడికల్ రికవరీలు ఆపాలి. గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ మిషన్లు, చిన్నపిల్లలకు ఇంక్యుబులేటర్లు ఏర్పాటు చేయాలి. డిస్పెన్సరీ ఏరియా ఆసుపత్రులలో ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్రే టెక్నీషియన్స్, స్కావెంజర్స్, ఇతర పారామెడికల్ సిబ్బందిని నియమించాలి. పేషెంట్లను రిఫరల్ చేసినప్పుడు కంపెనీ అంబులెన్స్లో పంపించాలి. గతంలో వలె స్పెషలిస్ట్ డాక్టర్లను ప్రతి వారం విజిటింగ్ పద్ధతిని కొనసాగించాలి. డిస్పెన్సరీలలో బెడ్ల సంఖ్య పెంచాలి. L1 మందులు కాకుండా నాణ్యమైన మందులు సప్లై చేయాలి. రిటైర్డ్ కార్మికులకు 3 నెలలకు సరిపడా మందులు ఇవ్వాలి. రిఫరల్ వ్యవస్థను మెరుగుపరచాలి. రిఫరల్ వెళ్లే ఆసుపత్రులలో జనరల్ వార్డు కాకుండా స్పెషల్ వార్డు సౌకర్యం కల్పించాలన్నారు. రిఫరల్ కార్మికులతో పాటు డిపెండెన్స్ కు బస్ ఛార్జీలు కాకుండా కారు ఛార్జీలు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రతి ఏరియా ఆసుపత్రిలో క్రచ్ ఏర్పాటు చేయాలి. ఆసుపత్రి సిబ్బందికి దుస్తులు మార్చుకునేందుకు రిఫ్రెష్ రూమ్ ఏర్పాటు చేయాలి. వార్డు బాయ్లు రిఫరల్ కేసులకు వెళ్ళినప్పుడు పాత పద్ధతిలో వలె ఓడిస్ సిస్టమ్ కొనసాగించాలి. నర్సింగ్ సిబ్బందికి కోల్ ఇండియా మాదిరి 5,000 రూపాయల డ్రెస్సింగ్ అలవెన్స్ ఇవ్వాలి. వర్షాకాలం సమయంలో డిస్పెన్సరీలలో నెబులైజర్స్, రక్త పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచాలి. ప్రతి అంబులెన్స్ లో ఫస్ట్ ఎయిడ్ పర్సన్ ను అందుబాటులో ఉంచాలి. ప్రతి గనిపై అంబులెన్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలి. ఏరియా ఆసుపత్రులలో క్యాత్ ల్యాబ్ సౌకర్యం కల్పించాలి. సంబంధిత డిస్పెన్సరీ మరియు ఏరియా హాస్పిటళ్లలో నాణ్యమైన వైద్యం అందించడం కొరకు నూతన ఎక్విప్మెంట్ తెప్పించి టెక్నీషియన్లను ఏర్పాటు చేసుకుని డాక్టర్లను, వైద్య సిబ్బందిని పర్మనెంట్ గా ఉండే విధంగా శాలరీ ప్యాకేజ్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు తుమ్మల రాజిరెడ్డి, SCEU CITU రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజు సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ RG1 హాస్పిటల్ ఎదురుగా ఇలా ACM గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు మొత్తం సింగరేణి వ్యాప్తంగా చైర్మన్ గారికి అట్లాగే CMO గారికి అన్ని ఏరియాలో మెమోరాండం ఇవ్వడం జరుగుద్ది. హాస్పిటల్ విషయంలో చాలామంది కార్మికుల సమస్యలు బాగా ఎదురవుతూ ఉన్నాయి. PMEకి వచ్చిన కార్మికుల్ని రకరకాల కారణాలతో సఫర్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న జబ్బులతోటి అన్ఫిట్లో పెట్టి వారాల డ్యూటీలు పొడగొడుతూ ఉన్నారు. అసలు ఆ PMEకి సంబంధించిన మిషన్లు చక్కగా లేవు అనేది CITU ఆరోపణ. గతంలో చాలా సందర్భాలలో PMEకి వచ్చిన కార్మికులకు రాంగ్ రిపోర్ట్లు చేయించినాయి. లేని బీపీలు, లేని షుగర్లు, లేని హార్ట్ అటాక్లు అని చూపించడం వల్ల రిపీట్ చేసి మళ్ళీ బయటకు పోయి చెక్ చేయించుకుంటే ఏ జబ్బు రావట్లేదు. మరి మేము ఆ డాక్టర్లు నమ్మి, ఆ రిపోర్ట్లు నమ్మి కనుక మందులు పడితే మా పరిస్థితి ఏంటని మేము ఇలా CMO గారిని, ఇలా చైర్మన్ గారిని, సింగరేణి యాజమాన్యాన్ని కోరదలుచుకున్నాం. అట్లాగే డ్యూటీలు పోవటమే కాదు, అనవసరమైన జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఇలా రిఫర్ చేసి అంబులెన్స్ ఇవ్వట్లే. రిఫర్ చేసిన కార్మికులకి అక్కడ పోయినాక కార్పొరేట్ హాస్పిటల్ రకరకాల కేసులు సతాయిస్తూ ఉన్నారు. మీ నిమ్స్ టారిఫ్ ఉన్నాయి కాబట్టి, రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఈ స్టెంట్ వేయలేము, ఆ స్టెంట్ వేయలేము అని రకరకాల లక్షల కార్మికుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే అట్లా డబ్బులు వసూలు చేస్తున్నారో ఆ హాస్పిటల్ను మన రిఫరల్ బంద్ చేయాలని చెప్పి మేము CITUగా యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే మహిళలు చాలామంది హాస్పిటల్ వచ్చారు. వాళ్ళు అన్ని ఏరియాలలో క్రష్లు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇలా అంబులెన్స్లు, మహిళల మీద అంబులెన్స్లు అవి కూడా అన్ని సౌకర్యం ఉండట్లేదు. చాలామంది మార్గ మధ్యంలో చనిపోయిన పరిస్థితి వస్తుంది. అందుకని హాస్పిటల్లో ఖచ్చితంగా ప్రతి మైండ్ దగ్గర ఒక అంబులెన్స్ కొంత ఏర్పాటు చేస్తున్నా, ఇంకా దాంట్లో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయని చెప్పి కోరుతున్నాం. రిఫర్ చేసినప్పుడు కూడా అంబులెన్స్లో ఒక మంచి డాక్టర్తో పాటు పేషెంట్తో పాటు పంపాలని కూడా కోరుతా ఉన్నాం. ఇట్లా చాలా సమస్యలు కూడా మందులు ఇలా వృద్ధులు ఒకప్పుడు 2 నెలలు 3 నెలలు అలా మందులు ఇచ్చేది. ఇప్పుడు మందులు ఇవ్వనే పేరుతోటి వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు సగం మందులు ఇచ్చే పంపుతూ ఉన్నారు. మరి ఆ మందులు అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే పెన్షన్ 1000-2000 ఉండదు. ఆ 2000 పెన్షన్లు పెట్టుకొని బస్సులు పెట్టడానికి లేని రోగం తెచ్చుకుంటున్నారు. అందుకని వాళ్ళకి కనీసం మినిమం 2 నెలలకు సరిపోయే మందులు గతంలో లాగా ఇవ్వాలని చెప్పి యాజమాన్యం కోరుతున్నాం. ముందు కూడా చాలా సందర్భాల్లో డాక్టర్లు రాసిన మందులు మన హాస్పిటల్ లేకపోవడం వల్ల 2 మందులు బయట కొనుక్కుంటారు, 2 మందులు లోపల కొనుక్కుంటున్నారు. అందుకనే ఈ మెడికల్ దందా విపరీతంగా అయింది. రెండోది, కొన్ని హాస్పిటల్ కర్నాల్లో కొన్ని హాస్పిటల్ మాకు తెలిసింది, కొంతమంది డాక్టర్లు కేవలం వాళ్ళనే ఒకే హాస్పిటల్ రిఫర్ చేస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్కి డాక్టర్కి సంబంధం ఉందా, లేదా ఆ హాస్పిటల్కి మనకేమైనా సంబంధం ఉందా? ఆ హాస్పిటల్లో పోతున్న వైద్యునికి పేషెంట్ వచ్చే కార్మికులకి అయితే విలువరు,
కానీ రెఫరల్ కావాలి మాత్రం కోరుతూ ఉంటారు. ఆ దందా ఏదో విజిలెన్స్ ద్వారా దొరకబట్టడం కోరుతున్నాం. రెండోది పిఎంఈ ఐఎంఈకి వచ్చిన కార్మికులకు సంబంధించి కూడా లేని రోగాలు సృష్టించి అక్కడ స్మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీన్ని విజిలెన్స్ వాళ్ళు దీన్ని చర్య తీసుకొని అక్కడ ఎవరైతే పిఎంఈ కాడ ఐఎంఈ కాడ ఉండే డాక్టర్లను శాస్త్రంగా 6 నెలలు సంవత్సరం ఉండటం వల్ల ఇట్లాంటి ఎదుగుతానని చెప్పి మాకు దృష్టికి వస్తుంది. అందుకనే వాళ్ళని వెంటనే ఆ డాక్టర్లను మార్చే సిస్టాన్ని కొనసాగించాలని చెప్పి సిఐటి అడ్మిట్ డిమాండ్ చేస్తున్నాం. ఈ పై ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ ఆ విషయాలన్నీ కూడా సీఎంఓ గారు మెమోరాండంలో చూశాను సమస్యలు పరిష్కరించి కార్మికుల ఆరోగ్యానికి కార్మికుల ఆరోగ్య కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్యానికి చర్యలు తీసుకోవాలని చెప్పి చైర్మన్ మేనేజర్ డైరెక్టర్ గారిని అట్లాగే సీఎంఓ గారిని సిఐటి ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.